దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము మొదటి అధ్యాయంలో దేవుడు తను సృష్టించిన వాటిని మంచిది అని చూడడం జరిగింది. అవేంటో మీకు తెలియపరచాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆదికాండము మొదటి అధ్యాయంలో 4వ వచనంలో వెలుగుని మంచిదని చూడడం జరిగింది. 10వ వచనంలో ఆరిన నేలను, భూమి, జలరాశులను, సముద్రాన్ని మంచిదని, అలాగే 18వ వచనంలో పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగుని చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అలాగే జంతువులను, పశువులను, పురుగులను 25వ వచనంలో ఇవన్నీ కూడా మంచిది అని దేవుడు చూడడం జరిగింది. ఇవన్నీ కూడా సృష్టించిన తర్వాత అవి దేవుని దృష్టిలో మంచివిగా కనిపించాయి. తర్వాత దేవుడు ఆదాముని అంటే నరులను సృష్టించడం జరిగింది. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుడు పోలికగా అతనిని చేసెను. దేవుని యొక్క పోలికలో ఆదాముని అంటే నరులను సృష్టించడం జరిగింది. ఎప్పుడు అన్ని సమకూర్చిన తర్వాత కావాల్సిన అన్ని ముందు సమకూర్చి వాటిని అన్నిటిని కూడా మంచిదని దేవుడు ఎంచిన తర్వాత ఆదాముని సృష్టించడం జరిగింది. ఆదాము ద్వారా మనం ఈ భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాం. గమనించండి, మానవుడికి కావాల్సినవన్నీ కూడా సిద్ధపరిచి వాటిని మంచిగా చేసిన తర్వాత అవసరం ఏంటో దేవుడు ముందుగానే కనిపెట్టిన తర్వాత మానవుణ్ణి సృష్టించి ఆయన యొక్క ఊపిరే ఆదాముని సృష్టించడం జరిగింది. ఆదాముని ఆయన యొక్క ఊపిరి ఇచ్చే ఆదాముని సృష్టించుకున్నాడు. సో మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరు పోలికలు మనకు ఉన్నాయో తెలుసా అండి? దేవుని యొక్క పోలికే. దేవుడే మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి మన కోసం దేవుడు ఏవైతే సృష్టించాడో, మంచిని ఏదైతే మనకి అనుగ్రహించాడో, అదేవిధంగా మన జీవితాలు కూడా దేవుని దృష్టిలో మంచిగా ఉండాలి. దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి మనం మంచివారిగానే దేవుడు సృష్టించాడు. కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, నీ దృష్టిలో నాయనా దీవించబడాలి. నీ దృష్టిలో ప్రభువా నా జీవితం ఉండాలి. ప్రభువా నీ యొక్క మార్గంలో నేను నడవాలి. నా జీవితంలో నీ వాక్యాన్ని నేను మరవకుండా, నీ మాటను నేను పెడచెవుగా పెట్టకుండా, నా జీవితంలో ఏదైతే మంచి చేశావో ప్రభువా నేను కూడా నాయనా నీ దృష్టిలో మంచివాడిగా ఉండాలి నాయనా ప్రభువా. అటువంటి కృప దయచేయని దేవునికి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మన కుటుంబాల్లో, మనం చేసే జాబ్లో, మనం చేసే ప్రయత్నాల్లో, మనం చదివే చదువులో అన్నిటిలో విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మన కొరకు అన్నీ సిద్ధపరిచిన దేవుడు, మనల్ని ప్రార్థించే వ్యక్తులుగా చేసిన దేవుడు. కాబట్టి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని దగ్గర ఆ ప్రార్థన చేస్తే గనుక దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన విని ఈ లోకంలో కూడా ఆయన పోలికతో మనం సృష్టించబడ్డాం గనుక ఈ లోకంలో కూడా విజయాన్ని ఇచ్చి నీతిమంతులుగా, మంచి వాళ్ళుగా దేవుడు మనల్ని ఆయన వైపు తిప్పుకోవడానికి మనం దేవుని యొక్క అధికారాన్ని మన మీద మనం దేవుని యొక్క అధికారంలో మనం ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వాదం మెండుగా మన జీవితంలో ఉంటుంది. ఇటువంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.